సంక్రాంతి పండుగ కూరలని ప్లాన్ వేసుకుంటున్నారండి? అట్టగైతే కూసంత జాగ్రత్తగా ప్లాన్ వేసుకోండి. కావాలంటే మీకేమన్నా ఆస్తులు ఉన్నాయనుకోండి, అవి కూడా అమ్మేసుకోండి. ఏందమ్మా ఊరు వెళ్ళడానికి ఆస్తులు అమ్మేసుకోవాలా? ఏంది మళ్ళీ వెనక్కి తిరిగి రాని ఏమని ఎవరైనా అంటున్నారా? అట్ట కాదబ్బాయి, నా చిన్నప్పటి నుంచి చూసేస్తున్నాను. ట్రైన్లో ఎప్పుడు టికెట్లు దొరకవు, కానీ పోనీ బస్సులో వెళ్ళొచ్చేద్దామంటే ఇప్పుడు ఏకంగా ఆస్తులు అడిగేస్తున్నారు. అందుకే ఎవరైనా ఊరు వెళ్ళేటోళ్ళు ఉంటే మీకు తెలిసిన వాళ్ళతో కలిసి పూలింగ్స్ వేసేసుకుంటారేమని ముందే చెప్పేస్తున్నాను నేను. సంక్రాంతి వస్తుందంటే సొంతూళ్లకు వెళ్లడానికి ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకుంటుంటారు. ఇది ప్రతి సంవత్సరం ఉండేదే. రైళ్లలో టికెట్లు ఎప్పుడో ఫుల్ అయిపోయాయి. హైదరాబాద్కు ఓ 200-300 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్లు సొంత కార్లలో వెళ్లడానికి ప్లాన్ వేసుకుంటారు. కానీ అంతకంటే ఎక్కువ దూరం ఉండేవాళ్లు మాత్రం కొంచెం ముందు రైళ్లలో తత్కాల్ ట్రై చేస్తారు. కానీ ఆ సమయంలో టికెట్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. ఇక మిగిలింది బస్సు ప్రయాణమే. సరిగ్గా ఈ డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్నాయి ప్రైవేటు ట్రావెల్స్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపించేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టిక్కెట్లు ఇప్పటికే ఫుల్ అయిపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇదే అదునుగా జనాన్ని దోచేయడానికి ప్లాన్ వేసేశాయి. ఛార్జీలను దారుణంగా పెంచేశాయి. కొన్ని రూట్లలో అయితే విమాన టికెట్ ధరలను మించి బస్సు ఛార్జీలు ఉండడంతో జనాలు హడలిపోతున్నారు. ఊళ్లకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధతలో పడిపోతున్నారు. భోగి, సంక్రాంతి పండుగలు జనవరి 13, 14 తేదీల్లో వచ్చాయి. వాటికి ముందు వారాంతం కలిసి రావడంతో జనవరి 9, 10 తేదీలో ప్రయాణికులకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఛాన్స్ను ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వెళ్లే బస్సుల టికెట్ ధరలు ఆకాశాన్ని కూడా దాటి ఇంకా దూసుకెళ్లిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధర సుమారు దాదాపు 1880 రూపాయలుంటే ప్రైవేటు స్లీపర్ బస్సులో 5000 నుంచి 7000 రూపాయల వరకు ఉంది. షాకింగ్ విషయం ఏంటంటే అదే రూట్లో జనవరి 9వ తేదీకి విమానం టికెట్ రేటు 6500 రూపాయలు మాత్రమే ఉంది. అంటే బస్సు ప్రయాణం విమానం కంటే ఖరీదుగా మారింది. ఈ లెక్కన 5 సభ్యులున్న ఒక కుటుంబం ప్రైవేటు బస్సులో విశాఖపట్నం వెళ్లాలంటే కేవలం టిక్కెట్లకే 30 నుంచి 35,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. పండుగ రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక బస్సులు, రైళ్లను ఇంకా ప్రకటించకపోవడంతో జనాలు ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రత్యేక రైళ్లు వేసినా టిక్కెట్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. మరి దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలంటున్నారు ప్రజలు.